టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలంలో మాకు ఇచ్చినటువంటి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. చివరి 10 సంవత్సరాల తర్వాత కాలం అయిపోయే చివరి రోజులలో అంటే ఒక 2 నెలలు 3 నెలలు ఉన్న ఎలక్షన్స్ మూమెంట్ లో ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేస్తున్నాం అన్నట్టు ఒక బిల్ అనేది తీసుకొని వచ్చారు. ఆ బిల్ అనేది పాస్ అయిపోయింది. ఒక జీవో ఒకటి విడుదలైతే మేము గవర్నమెంట్ లో విలీనం అయ్యే వాళ్ళం. వెంటనే కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళు బై ఎలక్షన్స్ కి వెళ్ళడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్ల వాళ్ళు హామీలలో కూడా గవర్నమెంట్ లో ఆర్టీసీని విలీనం చేస్తామని, మాకు రావాల్సినటువంటి పిఆర్సీ బకాయిలే కానీ మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మాకు హామీలు ఇచ్చింది. సో ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ మాకు నెరవేర్చండి, అంతే. మేము కొత్తగా ఏమీ అడగట్లేదు. అది గవర్నమెంట్ లో విలీనం చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటి? ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి మీకు? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ పొజిషన్ చూస్తుంటే రోజు రోజుకు ప్రైవేట్ బస్సులు పెరిగిపోతున్నాయి డిపోలలో. సో మాకు ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఏంటంటే టోటల్ గా దీన్ని ప్రైవేట్ పరం చేస్తారేమో. ఎన్ని రోజులు చేసిన నేను చేపట్టి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను బయట వెళ్ళి మళ్ళీ వేరే జాబ్ చేయలేను. ప్రజెంట్ అయితే పూర్తిగా మా ఫ్యామిలీ కూడా నా పైన ఆధారపడి ఉంది. సో నా విధంగా అంటే నా ఒక్కరి పరిస్థితి కాకుండా ఆర్టిస్ట్లో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. సో మా భయం ఏంటంటే దీన్ని పూర్తిగా గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్కి అప్పచెప్తే మా పరిస్థితి ఏంది, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, మాకు ఆందోళన చెందుతున్నాం. ఆ ఉద్దేశంతో మేము మాకు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే అమలు చేయమంటాం, కానీ కొత్తగా మేము వాళ్ళని ఏమీ కూడా అడగట్లేదు గవర్నమెంట్. పర్టికులర్ గా ఈ సమ్మర్ సీజన్ లో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు మీరు అన్ని సీజన్స్ తో పోలిస్తే? ఇక అది ఎందుకంటే జనాలే చెప్పాలి. ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే డ్యూటీ మాకు 7 hours డ్యూటీ అంటారు. ఆ 7 hours దాదాపు 10 hours డ్యూటీ అవుతుంది. ఇది ముందే సమ్మర్, హెవీ సమ్మర్ వల్ల వేడి, బస్సులో హెవీ రష్ కూడా. ఎందుకంటే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది గవర్నమెంట్, చాలా సంతోషం. అది మహిళలకు అందరికీ కూడా చాలా వాళ్ళు సొంతంగా పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని బస్సులలో ఫుల్ రష్ ఉంది. సో హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్? హెల్త్ పరంగా మాత్రం చాలా రిస్క్ పడుతున్నాము మేము. ఎందుకంటే గతంలో మేము ఇంత ఇబ్బంది అనేది లేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా రిస్క్. ఒకరోజు డ్యూటీ చేయడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు మా ఆర్టీసీలో దాదాపు ఒక 16,000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయిపోయారు. మళ్ళీ ఇంతవరకు కూడా రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. సో వాళ్ళ యొక్క పనిభారం కూడా మా పైన పడింది. చాలా రిస్క్ అయితే ఉన్నది సార్ ఇదైతే. అయినా కానీ మేము రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఆశతోనే మేము అంతా చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళు మహిళలకు ఫ్రీ అని చెప్పినా కానీ దాన్ని సక్సెస్ చేయడంలో ప్రతి ఒక్కరు కూడా కృషి ఉన్నది ఇందులో. సార్, ఆ మహిళలు ఫ్రీ బస్ లో ఎక్కిన మహిళలు ఎలా ట్రీట్ చేస్తున్నారు? అంతా బానే ఉందా? ఏమైనా కొత్త సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందా? కొత్త సమస్యలు అంటే మెయిన్ ఆధార్ కార్డు అప్డేట్ లేకపోవడం, అంతే. మిగతా వేరే ఏం లేదు. వాళ్ళంతా మంచిగా ట్రీట్ చేస్తున్నారండి, మంచి గౌరవప్రదంగానే? ఓకే, అట్లాంటిది ఏం లేదు. ఏదో కొన్ని సంఘటనలు స్టేట్ అన్నప్పుడు ఎక్కడో ఒకటి జరుగుతూ ఉంటాయి. ప్రతిదాన్ని కూడా మనం ఎక్కడో జరిగిందని ఇక్కడ మనం పోల్చుకోవడం సరికాదు. సరే, ఇక్కడ సిటీ లోకల్లో అంటే నేను చేస్తున్న డ్యూటీ నాకైతే ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాలి. సరే, ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అంతా మన మీదన్నా గవర్నమెంట్ ఏమైనా చేసుకుంటుందా? మాకు ఆర్టీసీకి తార్నాగల్ హాస్పిటల్ ఉంటుందంటే మా ఆర్టీసీ భరిస్తుంది. మాకు ఎలాంటి హెల్త్ పరిస్థితి వచ్చినా కానీ గతంలో మా ఫ్యామిలీ కూడా అంటే మా ఫాదర్స్ మదర్స్ వాళ్ళ కూడా ఉండే, ప్రజెంట్ లేదు. మళ్ళీ కావాలని అడుగుతున్నాం. మరి ఎంతవరకు తెలుసు? పర్సనల్ గా మీకు ఇంకా ఎలాంటి గవర్నమెంట్ తరఫు నుంచి సహాయం అందితే బాగుండేది అంటారు? అంటే మొత్తం మీ యాజమాన్యం మొత్తాన్ని, అదే మీ కండక్టర్స్ అందరి తరపున చెప్పండి. అందరి తరపున ఒకటే సార్, మాకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తే మాకు చాలు సార్. మేము వేరే కొత్తగా ఏం అడగట్లేదు. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు వాళ్ళు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు పరిస్తే మాకు చాలు. మేమైతే కొత్తగా ఏం అడగట్లేదు సార్. ఇప్పుడు ఈ సమ్మర్ లో పని భారం తగ్గించడం కానీ, టైమింగ్ అవర్స్ కొంచెం తగ్గించడం కానీ, అన్ని సీజన్స్ తో పోలిస్తే అలాంటి పని భారాలు ఏవి కూడా తగ్గదు సార్. ఇంకా అవసరమైతే ఇంకో 2 గంటలు పెంచుతుంది తప్ప తగ్గించడం మాత్రం చూడరు. అది మాత్రం పక్క. ఎందుకంటే ప్రజెంట్ రిక్రూట్మెంట్ లేదు, ఉన్న వాళ్ళని పైన పని భారం పడుతుంది. సో కాబట్టి పని భారం అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. సరే, జాబ్ గ్యారంటీ ఆ పాయింట్ కూడా అందరు చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. గవర్నమెంట్ లో విలీనం చేస్తే మాకు ఒక జాబ్ గ్యారంటీ వస్తుంది. విలీనం లేకపోవడంలో మాకు ఆ గ్యారంటీ అనేది లేదు. సో ఎవరు చేసే తప్పును కూడా మా పైన వేసుకోవాల్సి వస్తుంది. బస్సులో ఒక 50 మంది 60 మంది ఉన్నారనుకో, ప్రయాణికులు అనుకో, అందులో ఏ ఒక్క టికెట్ తీసుకోపోయినా ఎంతసేపు వచ్చి కండక్టర్ దొంగ అవుతాడు. అక్కడ కండక్టర్ తప్పు అంటారు, కానీ ఆ ప్యాసింజర్ పట్టుకొని మాత్రం అతను తప్పు అని అతనికి ఫైన్ వేయడం మాత్రం ఏముండదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలంలో మాకు ఇచ్చినటువంటి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. చివరి 10 సంవత్సరాల తర్వాత కాలం అయిపోయే చివరి రోజులలో అంటే ఒక 2 నెలలు 3 నెలలు ఉన్న ఎలక్షన్స్ మూమెంట్ లో ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేస్తున్నాం అన్నట్టు ఒక
బిల్ అనేది తీసుకొని వచ్చారు. ఆ బిల్ అనేది పాస్ అయిపోయింది. ఒక జీవో ఒకటి విడుదలైతే మేము గవర్నమెంట్ లో విలీనం అయ్యే వాళ్ళం. వెంటనే కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళు బై ఎలక్షన్స్ కి వెళ్ళడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్ల వాళ్ళు హామీలలో కూడా గవర్నమెంట్ లో ఆర్టీసీని విలీనం చేస్తామని, మాకు రావాల్సినటువంటి పిఆర్సీ బకాయిలే కానీ మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మాకు హామీలు ఇచ్చింది. సో ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ మాకు నెరవేర్చండి, అంతే. మేము కొత్తగా ఏమీ అడగట్లేదు. అది ఇప్పుడు గవర్నమెంట్ లో విలీనం చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటి? ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి మీకు? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ పొజిషన్ చూస్తుంటే రోజు రోజుకు ప్రైవేట్ బస్సులు పెరిగిపోతున్నాయి డిపోలలో. సో మాకు ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఏంటంటే టోటల్ గా దీన్ని ప్రైవేట్ పరం చేస్తారేమో. మేము ఎన్ని రోజులు చేసిన నేను చేపట్టి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను బయట వెళ్ళి మళ్ళీ వేరే జాబ్ చేయలేను. ప్రజెంట్ అయితే పూర్తిగా మా ఫ్యామిలీ కూడా నా పైన ఆధారపడి ఉంది. సో నా విధంగా అంటే నా ఒక్కరి పరిస్థితి అని కాకుండా ఆర్టిస్ట్ లో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. సో మా భయం ఏంటంటే దీన్ని పూర్తిగా గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ గా అప్పచెప్తే మా పరిస్థితి ఏంది, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, మాకు ఆందోళన చెందుతున్నాం. ఆ ఉద్దేశంతో మేము మాకు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే అమలు చేయమంటాం, కానీ కొత్తగా మేము వాళ్ళని ఏమీ కూడా అడగట్లేదు గవర్నమెంట్. పర్టికులర్ గా ఈ సమ్మర్ సీజన్ లో ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు మీరు అన్ని సీజన్స్ తో పోలిస్తే? ఇక అది ఎందుకంటే జనాలే చెప్పాలి. ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే డ్యూటీ మాకు 7 hours డ్యూటీ అంటారు. ఆ 7 hours దాదాపు 10 hours డ్యూటీ అవుతుంది. ఇది ముందే సమ్మర్, హెవీ సమ్మర్ వల్ల వేడి, బస్సులో హెవీ రష్ కూడా. ఎందుకంటే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది గవర్నమెంట్, చాలా సంతోషం. అది మహిళలకు అందరికీ కూడా చాలా వాళ్ళు సొంతంగా పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని బస్సులలో ఫుల్ రష్ ఉంది. సో హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్? హెల్త్ పరంగా మాత్రం చాలా రిస్క్ పడుతున్నాం మేము. ఎందుకంటే గతంలో మేము ఇంత ఇబ్బంది అనేది లేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా రిస్క్. ఒకరోజు డ్యూటీ చేయడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు మా ఆర్టీసీలో దాదాపు ఒక 16,000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయిపోయారు. మళ్ళీ ఇంతవరకు కూడా రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. సో వాళ్ళ యొక్క పనిభారం కూడా మా పైన పడింది. చాలా రిస్క్ అయితే ఉండదు సార్ ఇదైతే. అయినా కానీ మేము రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఆశతోనే మేము అంతా చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళు మహిళలకు ఫ్రీ అని చెప్పినా కానీ దాన్ని సక్సెస్ చేయడంలో ప్రతి ఒక్కరు కూడా కృషి ఉన్నది ఇందులో. సార్ ఆ మహిళలు ఫ్రీ బస్ లో ఎక్కిన మహిళలు ఎలా ట్రీట్ చేస్తున్నారు? అంతా బానే ఉందా? ఏమైనా కొత్త సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందా? కొత్త సమస్యలు అంటే మెయిన్ ఆధార్ కార్డు అప్డేట్ లేకపోవడం, అంతే. మిగతా వేరే ఏం లేదు. వాళ్ళంతా మంచిగా ట్రీట్ చేస్తున్నారు అంటే మంచి గౌరవప్రదంగానే? ఓకే, అట్లాంటిది ఏం లేదు. ఏదో కొన్ని సంఘటనలు స్టేట్ అన్నప్పుడు ఎక్కడో ఒకటి జరుగుతూ ఉంటాయి. ప్రతిదాన్ని కూడా మనం ఎక్కడో జరిగిందని ఇక్కడ మనం పోల్చుకోవడం సరికాదు. సరే, ఇక్కడ సిటీ లోకల్లో అంటే నేను చేసిన డ్యూటీ లో నాకైతే ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాలి. సరే, ఇప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అంతా మన మీదన్నా గవర్నమెంట్ ఏమైనా చేసుకుంటుందా? మాకు ఆర్టీసీకి తార్నాగల్లో హాస్పిటల్ ఉంటుందండి. మా ఆర్టీసీ భరిస్తుంది మాకు ఎలాంటి హెల్త్ పరిస్థితి వచ్చినా కానీ. గతంలో మా ఫ్యామిలీ కూడా అంటే మా ఫాదర్స్ మదర్స్ వాళ్ళకు కూడా ఉండే, ప్రజెంట్ లేదు. మళ్ళీ కావాలని అడుగుతున్నాం. మరి ఇంతవరకు తెలుసు. పర్సనల్ గా మీకు ఇంకా ఎలాంటి గవర్నమెంట్ తరఫు నుంచి సహాయం అందితే బాగుంటుంది అంటారు? అంటే మొత్తం మీ యాజమాన్యం మొత్తం అదే మీ కండక్టర్స్ అందరి తరపున చెప్పండి. అందరి తరపున ఒకటే సార్, మాకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తే మాకు చాలు సార్. మేము వేరే కొత్తగా ఏం అడగట్లేదు. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు వాళ్ళు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు పరిస్తే మాకు చాలు. మేమైతే కొత్తగా ఏం అడగట్లేదు. సార్, ఇప్పుడు ఈ సమ్మర్ లో పని భారం తగ్గించడం కానీ టైమింగ్ అవర్స్ కొంచెం తగ్గించడం కానీ అన్ని సీజన్స్ తో పోలిస్తే అలాంటి పని భారాలు ఏవి కూడా తగ్గదు సార్. ఇంకా అవసరమైతే ఇంకో 2 గంటలు పెంచుతుంది తప్ప తగ్గించడం మాత్రం చూడరు. అది మాత్రం పక్క. ఎందుకంటే ప్రజెంట్ రిక్రూట్మెంట్ లేదు, ఉన్న వాళ్ళ పైన పని భారం పడుతుంది. సో కాబట్టి పని భారం అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. సరే, జాబ్ గ్యారంటీ ఆ పాయింట్ కూడా అందరు చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. గవర్నమెంట్ లో విలీనం చేస్తే మాకు ఒక జాబ్ గ్యారంటీ వస్తుంది. విలీనం లేకపోవడంలో మాకు ఆ గ్యారంటీ అనేది లేదు. సో ఎవరు చేసే తప్పును కూడా మా పైన వేసుకోవాల్సి వస్తుంది. బస్సులో ఒక 50 మంది 60 మంది ఉన్నారనుకో, ప్రయాణికులు అనుకో, అందులో ఏ ఒక్క టికెట్ తీసుకోపోయినా ఎంతసేపు వచ్చి కండక్టర్ దొంగ అవుతాడు. అక్కడ కండక్టర్ తప్పు ఉంటారు, కానీ ఆ ప్యాసింజర్ పట్టుకొని మాత్రం అతను తప్పు అతనికి ఫైన్ వేయడం మాత్రం ఏముండదు.